ఏపీలో ఏం జరుగుతోంది? ఒకవైపు తాడేపల్లి వేదికగా బిషప్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే మరోవైపు పెద్దాపురంలో హిందూ ధర్మ ప్రచారకుడిపై కేసు నమోదైంది. క్రైస్తవుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి అంటూ తాడేపల్లిలో డిమాండ్లు ఊపందుకున్న వేళ అన్యమతస్థుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ పెద్దాపురంలో పోలీస్ కేసు నమోదైంది. ఏపీలో జరుగుతున్న ఈ భిన్న పరిణామాలు దేనికి సంకేతం? ఏపీలో కులం చుట్టూనే రాజకీయాలు వ్యవహారాలు జరుగుతుంటాయి తప్ప మతం ఆధారంగా మతపరమైన అంశాల చుట్టూ పెద్దగా వ్యవహారాలేం జరగవు. బట్ దీనికి భిన్నంగా మాట్లాడింది క్రిస్టియన్ కౌన్సిల్. ఏపీలో క్రైస్తవుల భద్రత విషయంలో తమకి ఆందోళన ఉందంటోంది తాడేపల్లిలో జరిగిన క్రిస్టియన్ కౌన్సిల్ ప్రత్యేక ప్రతినిధుల సభ. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ బిషప్లు తమ ఆందోళనని బయటపెట్టారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో జరిగిన దాడిని ప్రస్తావించిన ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఆ ఇన్సిడెంట్ లోని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని చాటే క్రైస్తవ్యాన్ని కొంతమంది కావాలని చిన్నచూపు చూస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేసింది ఆ కౌన్సిల్. ఏపీలో క్రిస్టియన్ల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని బిషప్లు తమ వాయిస్ వినిపించారు. యావత్ ప్రపంచము క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేది ఒక క్రైస్తవులు మాత్రమే. భారతదేశానికి విద్యను వైద్యాన్ని పరిచయం చేసింది కూడా క్రైస్తవమే. అటువంటి క్రైస్తవ్యాన్ని చాలామంది చిన్నచూపు చూస్తూ ప్రమాదపడంచులకు నెట్టుతున్నారు. ఇక ఇది మరో ఇష్యూ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో హిందూ ధర్మ ప్రచారకుడు రాధామోహన్ పై కేసు రిజిస్టర్ అవటం ఇప్పుడొక సెన్సేషన్ అయింది. ఈ నెల 12న హనుమాన్ శోభాయాత్ర జరిగింది. ఆ సమయంలో ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ కొన్ని కామెంట్స్ చేశారు. అవే ఇప్పుడు రాధామోహన్ పై కేసుల దాకా తీసుకెళ్లాయి. దారిలో ఉన్న దరిద్రాలు అన్ని దేవాలయాల కింద మారిపోవాలి అంటూ ఆయన మాట్లాడటం కొందరి మనోభావాలు దెబ్బతీసింది. రాధామోహన్ దాస్ చేసిన కామెంట్లు అన్యమతస్థులను వారి దైవాలను కించపరిచేలా ఉన్నాయని కానిస్టేబుల్ శేషారావు కంప్లైంట్ చేశారు. కానిస్టేబుల్ నివేదికతో రంగంలోకి దిగిన పెద్దాపురం పోలీసులు రాధా మనోహర్ దాస్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299, 196 కింద కేసు ఫైల్ చేశారు. ఒకవైపు తమ భద్రత కోసం ప్రత్యేక చట్టాలు కావాలని క్రిస్టియన్లు డిమాండ్ చేస్తుంటే మరోవైపు సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుండడం ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారింది.